ఆగుపుత్ర దుర్యోధన. సూర్యాస్తమయం ఒక వ్యక్తి కారణంగా జరగదు, సమయానుగుణంగా జరుగుతుంది. దయచేసి నీవు ఇప్పుడు నీ క్రోధాన్ని త్యజించు పుత్రా. ఎందుకంటే రేపు ప్రాతకాలాన నీకు క్రోధం, సాహసం ఈ రెండింటి అవసరము ఉంటుంది. పితామహ, సైనికులారా, పితామహుని శిరస్సుకు ఆధారం అవసరం ఉంది. వెళ్ళండి, తలగడ తీసుకురండి. వద్దు పుత్రా, వద్దు. ఇప్పుడు నాకు ఏ విధమైన సౌకర్యాలు అవసరం లేదు పుత్రా. అంతిమయాత్ర సమయంలో ఏ విధమైన సౌకర్యాలు అవసరం లేదు. సౌకర్యాల భారం ఎంత తక్కువైతే యాత్ర అంతగా సఫలమవుతుంది. పుత్రా, ఇప్పుడు నా శిరస్సుకు తలగడ కాదు, కొంచెం ఆధారం కావాలి. అర్జున, ఒక క్షత్రియునికి యుద్ధంలో బాణాలు ఆధారంగా లభిస్తే వాని మరణానంతరం వానికి స్వర్గం ప్రాప్తిస్తుంది. నీకు ఎటువంటి దుస్థితి వచ్చింది పితామహ? స్వయంగా నా చేతులతో నేనెంత పని చేశాను? ఎటువంటి విధిరాత ఇది? ఎటువంటి విధిరాత ఇది? ఈ విధంగా మీపైనే శస్త్రాన్ని సంధించవలసి వచ్చింది. పితామహ, ఈరోజు నేను స్వయంగా నా కోసం నరక ద్వారాలు తెరిచాను. మన పూర్వీకులకు నేను ద్రోహం చేశాను, మన వంశానికి నష్టం కలిగించాను. నేను నా సంస్కారాన్ని విస్మరించాను పితామహ. ఇలా చేయకముందే నా బాహువులు ఎందుకు విరగలేదు? ఎందుకు విరిగిపోలేదు నా బాహువులు? నా నేత్రాలు దృష్టిని ఎందుకు కోల్పోలేదు పితామహ? పుత్ర అర్జున, దుఃఖించకు. నీవు కేవలం నా ఆదేశాన్ని నిర్వర్తించావు. సూర్యోదయం తరువాత వెలుగుతున్న దీపం నుండి ప్రకాశం ఉద్భవించడం సాధ్యం కాదు. ఆ దీపం నుండి కేవలం మసి ఒక్కటే ఉద్భవిస్తుంది. అటువంటి దీపం వెలగడం వ్యర్థం పుత్ర. కాదు పితామహ, ఆ దీపాన్ని ఆర్పివేయడమే ఉచితం పుత్ర. కాదు పితామహ. పుత్ర అర్జున, ఆ దీపం స్వయంగా తనంతట తానుగా ఆరిపోలేదు. అత్యంత కఠినమనిపించే ఈ పనిని వేరొకరెవరైనా చేయవలసిందే. నా జీవితమంతా వ్యర్థమైపోయింది పుత్ర, వ్యర్థమైపోయింది. కాదు పితామహ, మీ జీవితం వ్యర్థం కాలేదు. నాకు మీ మార్గదర్శనం ఎంతో అవసరం ఉంది పితామహ. మా అందరికీ మీ మార్గదర్శకం అవసరం పితామహ. ధర్మమే అందరికీ మార్గం, అలాగే మనస్సే అందరికీ మార్గం చూపిస్తుంది. సలహాలు ఎవరికైనా ఇవ్వగలరు పుత్ర, కానీ మార్గదర్శనం మాత్రం వేరొకరు ఎవరూ చేయలేరు. మీరందరూ సత్య మార్గాన్ని తెలుసుకునేందుకు సమర్థులు. ఇప్పుడు మోహానికి వశం కాకండి. కానీ పితామహ, మీరు జీవించి ఉన్నంత వరకు మా బాల్యం మా మనసులో జీవించి ఉంటుంది. మీరిలా వెళ్ళిపోతే మా సంతోషం కూడా వెళ్ళిపోతుంది. మా మనస్సును, జీవితాలను, లోకంలోని చింతలన్నీ ఆవరిస్తాయి పితామహ. ఇది మాలని స్వార్థమే.
మేము మరణించనివ్వము. ఇలా మరణించనివ్వలేము పితామహ. మా దివ్య ఔషధాలు రేపు ఉదయానికి ముందే పితామహుని గాయాలన్నింటినీ మాన్పగలవు అగ్రజ. మనం పితామహుని శిబిరానికి తీసుకెళ్దాం. పుత్ర నకుల, నన్ను మీరు ఇంకా బంధించకండి. కానీ పితామహ, మీ ప్రతిజ్ఞలన్నీ ఎప్పుడు నెరవేరాయి. మీరు మీ చేతులతో మీ శస్త్రాలను కూడా త్యజించారు. ఇప్పుడు ఏ బంధనాలు లేవు మీకు. మీరెందుకు ప్రాణాలు త్యజిస్తారని పట్టుబడుతున్నారు? ఎందుకంటే నీవు నన్ను సజీవంగా ఉంచేందుకు పట్టుబడుతున్నావు అర్జున. నీ ఈ పట్టుదల నాకు బంధనంగా మారుతుంది. పరమాత్ముడు శ్రీకృష్ణుడు ఒక్క క్షణంలో నా కళ్ళు తెరిపించాడు. వారిని శరణు వేడుకో పుత్ర అర్జున. నీవు నీ బంధనాల నుండి విముక్తుడవు కాగలవు. ఇది మోహం కాదు పితామహ, ఇది ప్రేమ. మోహం ఇతరులను బంధించాలని ప్రయత్నిస్తుంది, కానీ ప్రేమ మనల్ని ఇతరులతో బంధం వేస్తుంది. తాపసులకు కూడా ప్రేమించే అధికారం ఉంది మహితాత్మ భీష్మ. జీవన పర్యంతం మీరు బంధనాల బాధనే అనుభవిస్తూ వచ్చారు. ఇప్పుడు జీవించి ఉండి ముక్తిని ఆనందించే అవకాశం మీకుంది మహితాత్మ. లేదు వాసుదేవా, నేనే కదా అన్యాయాన్ని జరగనివ్వలేదు, న్యాయాన్ని జరగనివ్వలేదు. నేనే కదా ధర్మానికి అడ్డుగా నిలిచాను, అధర్మాన్ని అడ్డుకున్నాను. వాస్తవానికి నేనే ఎంతో మొండిగా కాలం వేసిన ప్రణాళికలను నిరోధించాను. ఇక ఇప్పుడు కాలాన్ని తన పనిని తనను చేసుకోనిస్తాను వాసుదేవా. చంపేశావా మా పితామహుడి దుష్టుడు అర్జున? ఇదేనా నీ ధర్మం? వృక్ష శాఖలను ఖండించేవాడిని కూడా అపరాధని అంటారు. నీవిప్పుడు మా కుటుంబం వేరనే ఖండించావు. దూర్తుడా యుధిష్ఠిరా, ఇంతటి ఆశ ఉందా నీకు రాజ్యాన్ని పొందాలని? సోదరా దుర్యోధన, ఇది మనం పితామహునికి అంతిమ ప్రణామం చేయవలసిన సమయం. మా పితామహునికి నేను చేసే అంతిమ ప్రణామం ఒక్కటే. నీ శిరస్సును ఖండించి పితామహుల చరణాలకు అర్పిస్తాను. సూర్యుడు అస్తమించాడు. ఇప్పుడు నీవు మాపై దాడి చేయరాదు. సూర్యుడు అస్తమించేశాడు. కురువంశ సూర్యుడు అస్తమిస్తున్నాడు భీమా. అది ఈ దుష్టుడు అర్జునుడి కారణంగా జరిగింది. ఇప్పుడే నేను నీ ప్రాణాలు తీస్తాను అర్జున. నిజంగా నీ మనసులో ఇసుమంత ధర్మమైన మిగిలి ఉంటే ఈ అపరాధానికి దండనను అనుభవించు అర్జున. యుద్ధం ఆరంభమైన మొదటి రోజే, ఆ రోజే ఇది నిశ్చయమయ్యింది. మనం మహితాత్ములు భీష్ముని కూడా వధించవలసి ఉంటుంది. గత 9 రోజులుగా నిరంతరం మహితాత్మలను పరాజితం చేసే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ రోజు ఈ విధంగా మన లక్ష్యం ఫలించే సమయం వచ్చింది. మా సోదరి శిఖండిని మీ అందరి సాఫల్యం కోసం ఇంతటి బలిదానం చేస్తే మీరు ఈ విధంగా సంకల్ప వికల్పాలు చేయడం వలన ప్రయోజనం ఏమిటి? సోదరా, ఆర్యపుత్రులను నిందించకండి. యుద్ధ నిర్ణయం, బలిదానమిచ్చే సంకల్పం మనసుకు సంబంధించినవి. కానీ హృదయానికి తర్కము, కర్తవ్యము ఇవేమీ అర్థం కావు. దానికి ఆత్మీయులు మరణిస్తారన్న ఆలోచన వస్తేనే కంపించిపోతుంది. గోవిందా, ఇప్పుడు నీవే ఏదైనా మార్గం చూపించు. మనిషి స్వభావంలోని వైచిత్ర్యం ఇదే సఖి. ఏ ప్రకారంగా ఊయల ఒక వైపుకు వెళ్లగానే మరో వైపుకు ఆకర్షితమై మళ్లీ వెనుకకు తిరిగి వస్తుందో, అలాగే బుద్ధిమంతుడైన మనిషి కార్యము పూర్తి కావచ్చిన సమయంలోనే విరుద్ధంగా ఆలోచించనారంభిస్తాడు. ఈ గుణం వాని బలహీనత మాత్రమే కాదు, వాని శక్తి కూడా. ఈ గుణ కారణంగానే మనిషి పాపాలు, అత్యాచారాల నుండి తప్పించుకుంటాడు. కానీ దీని కారణంగానే వాడు సాఫల్యాన్ని కూడా పొందలేకుంటాడు. కానీ ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి వాసుదేవా? దీనికి పరిష్కారం కేవలం
మహితాత్ములే సూచించగలరు. ఆగండి. శత్రువులు ఎవరికి మహితాత్ముల చెంతకు వెళ్లేందుకు అనుమతి లేదు. పితామహులకు చెప్పండి, వారికి పాదాభినందనలు చేసేందుకు వారి మనుమలు వచ్చారని. నిశస్త్రులుగా వచ్చాం మేము. వెళ్ళి వారికి మేము వచ్చామని చెప్పు. మహితాత్మ, పాండుపుత్రులు వచ్చారు. నిశస్త్రులుగా ఉన్నారు. మిమ్మల్ని కలిసేందుకు అనుమతి కోరుతున్నారు. లేదు, వారికి అనుమతి లేదు. ఒకవేళ ఈ రోజు నన్ను వాళ్ళు కలిస్తే రేపు రణభూమిలో వారు నాపై దాడి చేయజాలరు. వెళ్ళి నా మాటగా పాండుపుత్రులకు చెప్పు, పితామహుడు భీష్ముడు శత్రువులెవరితోనూ సంప్రదింపులు జరపరని. ఆగో, వారితో చెప్పు నన్ను కలవడానికి అనుమతిస్తున్నానని. పితామహ, మేమంతా మీరు ఏదైనా చెప్పే ముందు నేను చెప్పేదేమిటో వినండి. నేను జీవించి ఉండగా సర్వసేనాధిపతిగా నా కర్తవ్యాన్ని నేను త్యజించలేను. అంటే ఎట్టి పరిస్థితుల్లో నా శస్త్రాలను త్యజించడం గాని ధృతరాష్ట్రపుత్రుల సంరక్షణలో లోటుపాట్లను గాని రానికొను. ఇక మీ కర్తవ్యం ఏమిటంటే మీరందరూ సంపూర్ణ సంకల్ప బలంతో ఈ యుద్ధం చేయాలి. పరిస్థితి ఏదైనా, ఎటువంటి బలిదానం ఇవ్వవలసి వచ్చినా చిరునవ్వుతో ఆ బలిదానం ఇవ్వండి. అలా విజయపథంలో నడవండి. అనగా నన్ను వధించడం కూడా మీ కర్తవ్యమే. ఒకవేళ మీలో ఎవరైనా సరే మీ కర్తవ్యాన్ని గనక విస్మరిస్తే మీ పితామహునికి నిరాశ కలుగుతుంది. నా మరణం అత్యంత బాధాకరంగా పరిణమిస్తుంది. నేను చెప్పిన ఈ విషయాలన్నీ విన్న తరువాత కూడా మీ మనసుల్లో ఇంకేమైనా ప్రశ్నలు మిగిలిన్నాయా? చెప్పండి. కాని పితామహ, నాకు తెలుసు పుత్ర, నా మరణం గురించి ఆలోచించినంత మాత్రాన్నే మీ మనస్సులు కంపిస్తున్నాయి. కాని నేను మరణాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఒక అత్యంత సుదీర్ఘమైన నిష్ఫలమైన జీవన యాత్రకు ముగింపు ఇప్పుడు దగ్గరలో ఉంది. నా సమస్త జీవితంలో నేను బాధలు తప్ప మరింకేమీ అనుభవించలేదు. ఇప్పుడు నా బాధలన్నిటి నుండి విముక్తి పొందే సమయం ఆసన్నమైంది. ఇక నాకా విముక్తి పాండుపుత్రుల ద్వారా లభించగలదు. ఇంతవరకు మీరు నా ఆదేశాలన్నింటినీ పాటిస్తూ వచ్చారు. ఈరోజు మీరందరూ మీ పితామహుని ఈ చివరి ఆదేశాన్ని కూడా పాటించక తప్పదు పుత్రులారా. మీరు నన్ను వధించే సమయంలో మీ హృదయాలు కంపించినా కంపించవచ్చు, కానీ మీ చేతులు మాత్రం కంపించరాదు పుత్రులారా. పితామహ, నేను మేము అడిగే ప్రశ్న ఒక్కటే. మీరు మాకు రాజ్యాన్ని పొందే మార్గం అయితే చూపుతున్నారు, కానీ రాజ్యాన్ని సమర్థవంతంగా పాలించే మార్గాన్ని ఎవరు చూపుతారు? అయినా పితామహ, మీ ప్రతిజ్ఞ మరిచారా? ఎప్పటి వరకైతే హస్తినాపురి సింహాసనంపై ధర్మం మరియు సామర్థ్యం ఈ రెండు ఒకేసారి అధిష్ఠించవో అప్పటి వరకు మీరు మీ ప్రాణాలు త్యజించరన్నారు. మీ ఈ ప్రతిజ్ఞపై మా నమ్మకం పెట్టుకుని మేము ఈ యుద్ధానికి పూనుకున్నాము. కానీ మేము విజయం పొందిన తర్వాత హస్తినాపురిలో మీరే లేకుంటే ధర్మ సంస్థాపన ఎలా జరుగుతుంది? మా సామర్థ్యాన్ని పరీక్షించేవారు ఎవరుంటారు పితామహ? అలాగే పితామహ, ఎప్పటివరకైతే న్యాయాధీశుల ఆమోదం లేనిదే న్యాయాన్యాయాలేమిటో ఎవరూ నిర్ణయించలేరు. నేను ఈ రణభూమిలో ధృతరాష్ట్రపుత్రులందరినీ వధించినప్పుడు
మాకు విశ్వాసం ఎవరు కలిగిస్తారు? అవి హత్యలు కావు, న్యాయమేనని. ఈ యుద్ధ భూమి నుంచి మీరు నిష్క్రమిస్తే ధర్మం శాశ్వతంగా నిష్క్రమిస్తుంది పితామహ, శాశ్వతంగా నిష్క్రమిస్తుంది. మీరు చెప్తున్నదంతా యథార్థమే పుత్రులారా. నేను చేయవలసిన కర్తవ్యాలు ఇంకా కొన్ని మిగిలిన్నాయి. నేను మీకు మాటిస్తున్నాను, నా ప్రాణాలను త్యజించే ముందు అసంపూర్ణంగా ఉన్న నా కర్తవ్యాలన్నింటినీ పూర్తి చేస్తాను. మీరు కూడా మీ సందేహాలన్నింటినీ విడనాడి మీ కర్తవ్యాలను నిర్వర్తించండి. ఇప్పుడు ఈ న్యాయాధీశుడు తన తీర్పు ఏమిటో తనే చెప్తాడు. తన మనుమల పత్ని కురు సామ్రాజ్య భాగ్యలక్ష్మికే అవమానం జరగనిచ్చాడు. ఈ కారణంగా శంతనుని పుత్రుడు దేవవ్రతుడు భీష్మునికి మృత్యుదండన విధించడమైనది. రేపు సూర్యాస్తమయానికి పూర్వం ఈ మృత్యుదండన విధించి తీరాలి. ఇక మీరందరూ బయలుదేరండి. సేనాపతి దృష్టద్యుమ్న, మా అగ్రజుడితో కలిసి వెళ్లి వ్యూహం మధ్యలో ఉన్న దుర్యోధనుని చుట్టుముట్టండి. సోదర భీమ, నకుల, సహదేవ, మీరు కౌరవ సైన్యంపై పశ్చిమ దిశగా వెళ్లి దాడి చేయండి. ద్రోణాచార్యులను ఎదుర్కోవడం మీ ప్రథమ కర్తవ్యం. విరాట మహారాజు, అభిమన్యుడు, నేను పితామహుడు మాతో యుద్ధం చేసేట్టు ప్రేరేపిస్తాం. అగ్రజ, మీరు ఆ దుష్ట దుర్యోధనుడి వ్యూహం చెదిరిపోగానే వారిపై దాడి జరపండి. సైనికులారా వినండి, శీఘ్రమే మీకు కేటాయించిన ప్రదేశాలకు చేరుకోండి. వ్యూహ నిర్మాణం మొదలవుతోంది. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. పితామహ, వ్యూహరచన చేయమని ఆదేశం ఇవ్వండి. మీరు ప్రతిజ్ఞ చేశారు, ఈ రోజు మీరు పాండవుల సైన్యాన్ని ధ్వంసం చేస్తారని. ప్రతిజ్ఞలు వ్యూహరచనలతో కాదు, సంకల్ప బలంతో పూర్తవుతాయి యువరాజా దుర్యోధన. పితామహుడు ఇప్పటి వరకు ఎటువంటి వ్యూహాన్ని రచించలేదెందుకు? వారు మొదటి రోజు చేసినట్టు ఈ రోజు కూడా వారు రెండు వైపుల నుండి మన సైన్యంపై దాడి జరపాలనుకుంటున్నారా? లేదు పార్థ, మైతాత్ములు ఒక ఉత్తమ సేనాధిపతి. వారి వ్యూహం గురించి శత్రుపక్షానికి తెలిసి ఉంటే ఆ వ్యూహాన్ని మరోసారి రచించరు మైతాత్ములు. ఈ పరిస్థితి వేరు. వ్యూహాలు యుద్ధంలో ఉంటాయి, విధ్వంసంలో వ్యూహాలుండవు. ఆచార్య ద్రోణ, మీరు సైన్యానికి అంతిమ భాగంలో ఉంటూ యువరాజు దుర్యోధను సంరక్షించండి. యువరాజా దుర్యోధన, మీరు నా ధర్మాన్నే సంశయించారు. ఈ రోజు మీరు స్వయంగా మీ కళ్ళతో చూస్తారు నేను యుద్ధభూమిలో ఏ విధంగా నా ధర్మాన్ని ఆచరిస్తాను. ముందుకెళ్ళు సారథి. పితామహ, పితామహులు కాదు పార్థ, కౌరవుల సర్వసేనాధిపతి వారు. వారు ధర్మజ్ఞాని, సంప్రదాయాల సంరక్షకులు, మహామహితాత్ములు వారు. పాండుపుత్రులారా, ఈ భీష్ముడితో యుద్ధం చేయడానికి సంసిద్ధులు కండి. మీ సైనికులకు ఆత్మసమర్పణకి అవకాశం లభించదు, అలాగే పలాయనమయ్యే అవకాశము లభించదు.
ఈ రణభూమిలో వాళ్ళకేదైనా లభిస్తుంది అంటే అది కేవలం 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 మృత్యువే. యుద్ధంలో 3వ రోజు. అక్కడ మన ముందు యుద్ధం చేస్తున్నది పితామహులు కాదు, స్వయానా యమరాజు దిగివచ్చాడా అని. నిన్నటి అనుభవాన్ని బట్టి మనం అనుకున్నాం పితామహులు కేవలం కౌరవుల రక్షకులని. మన దాడికి అడ్డు నిలుస్తారు, మనపై దాడి చేయాలనుకున్నాం. ఆయనలో ఇంతటి మార్పు ఎలా వచ్చింది? వారి మనస్థితి మారిపోయింది బావా సహదేవా. మహామహితాత్ములిప్పుడు ధర్మ సంకటంలో ఉన్నారు. ఈ రోజు తరువాత వారే స్వయంగా మృత్యువుని వరిస్తారు, లేదా మనందరి ప్రాణాలు హరిస్తారు. అయితే ఇకపై మన మహారథులందరి ఏకైక లక్ష్యం ఒక్కటే, పితామహుల మృత్యు. మన సైన్యాన్ని బలహీనం చేసేశారు. యుద్ధం ప్రారంభమై 4 రోజులే అయ్యింది. పితామహులపై ప్రతీకారం తీర్చుకోవడం అసంభవం. అందరు మహారథులు ఎదిరించి పోరాడారు, కానీ ప్రతిసారి పితామహులకే విజయం లభించింది. మనం పితామహులను ఆపలేకపోతే వారు మన సమస్త సైన్యాన్ని ధ్వంసం చేసేస్తారు. నా మృత్యువు కాశీ రాకుమారి అంబాదేవి చేతిలో రాసిపెట్టి ఉంది వాసుదేవా. ఆ కారణంగానే రాకుమారి అంబాదేవి శిఖండిని రూపంలో జన్మించింది. ఇలా హఠాత్తుగా గాలి ఇంత ఉధృతంగా వీస్తుంది ఎందుకు గోవిందా? ఈ వాతావరణం రాబోయే పరివర్తనని సూచిస్తోంది సఖి. ఎవరి స్థితిలోనో పరివర్తన వచ్చింది, మన స్థితిలో మార్పు వచ్చింది. ఇక ఇప్పుడు పరిస్థితులు కూడా మారి తీరుతాయి. ఈ పరివర్తన మనందరికీ దుఃఖహేతువుగా పరిణమించదు కదా గోవిందా? పరివర్తన వల్ల దుఃఖం ప్రాప్తించదు సఖి, కానీ బాధ తప్పకుండా కలుగుతుంది. అందుకే మానవులంతా పరివర్తన గురించి భయపడుతుంటారు, దానిని నివారించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ సఖి, పరివర్తన అన్నది ఈ సృష్టి సూత్రం. ఇక ఆనందం ఈ సృష్టి స్వభావం. అనగా పరివర్తన మూలంగా ఎవరికి ఎంత బాధ కలిగినా సరే చివరికి దానివల్ల ఆనందమే లభిస్తుంది సఖి. ఒకరికి సాఫల్యం అనే ఆనందం, ఇంకొకరికి ముక్తి అనే ఆనందం. మహితాత్మ, రేపు యుద్ధంలో మనం ఎలాంటి వ్యూహాన్ని రచిద్దాం? మీ ప్రతిపాదన ఏమిటి? ప్రతిపాదన కేవలం ఒక్కటే గురుద్రోణ, రక్తాన్ని నదులుగా ప్రవహింపజేసే ప్రతిపాదన. రేపు నేను రణరంగంలో మన సైన్యానికి నాయకత్వం వహిస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తాను. మీ మనసులోని బాధను చూస్తుంటే నా మనసు కూడా కృంగిపోతుంది. కానీ మహితాత్మ, మీరు సదా ధర్మాన్ని ఆచరిస్తారు. కానీ ధర్మాన్ని ఆచరించే సమయంలో ఆ సమయంలో రాగద్వేషాలను దరికి రానివ్వకూడదు. ఇది మీకు తెలియంది కాదు. నాకు బాగా తెలుసు ఆచార్య ద్రోణ. మా పితామహులకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేయడమే నా ధర్మం. రేపు ప్రాతకాలం నేను రణభూమిలో ప్రవేశించినప్పుడు ప్రేమ, అభిమానం, అనురాగం, ద్వేషం, బాధ
వీటన్నిటినీ త్యజించే ప్రవేశిస్తాను. నా చేతుల్లో ధనస్సు ఉంటుంది, నా వదనంపై కర్తవ్యం ప్రతిఫలిస్తుంటుంది. ఈ రణభూమి ధర్మరాజ్య సంస్థాపన అవకాశాలన్నింటినీ కబళించి వేస్తుంది. హస్తినాపురి ఉజ్వల భవిష్యత్తు స్వయంగా నా చేతుల్లోనే సమసిపోతుంది. కానీ నేను దీనంతటి గురించి శోకించదలచలేదు ఆచార్య ద్రోణ. కేవలం ఈ ఒక్క రాత్రి చాలు. నా మనసులో రగులుతున్న ఈ దుఃఖం ఈ రాత్రి పూర్తయ్యే లోపు నా మానవతా భావాలన్నింటినీ నేలరాయడానికి. ఇక రేపు ప్రాతకాలం రణభూమిలో ప్రవేశించే నేను ఒక హృదయం లేని మృగంలా మారతాను. శత్రువుల రక్తం తాగే మృగంలా, రక్తం తాగే మృగంలా, రక్తం తాగే మృగంలా, రక్తం తాగే మృగంలా. ఈ రోజు విజయం ఎంతో ముఖ్యమైనది సమ్రాట్ యుధిష్ఠిర. సైన్యంలో బలం, ఉత్సాహం అనేక రెట్లు పెరిగింది. ఈ రోజు మళ్లీ నిర్ధారణ అయ్యింది. వాసుదేవుని అండతో మీ నేతృత్వంలో మనకు విజయం అవశ్యం లభిస్తుందని. నిజానికి ఈ రోజు మనకు విజయం లభించి ఉండేది, కానీ పితామహులు భీష్ముని సామర్థ్యం వలన అది జరగలేదు. అది కాదు, బావ యుధిష్ఠిరుడు తన పూర్తి శక్తితో యుద్ధం చేయలేదు. కానీ మాధవ, పితామహులకు స్వచ్ఛంద మరణమనే వరం ఉంది. వారిని వధించడం అసంభవం. స్వచ్ఛంద మరణమనే వరం ఉంది పార్థ. ఇచ్ఛా విజయమనే వరం వారికి లేదు. వారికి యుద్ధం చేయగలిగిన శక్తి లేనంతగా గాయపరచడం అనేది సంభవమే కదా పార్థ. అది కూడా అసంభవమే వాసుదేవా. పితామహుల దేహం పవిత్రమైనది. మేము వారిని గాయపరచడం అసంభవం. ఎవరి దేహము పవిత్రమైనది కాదు బావా భీమా. తుమ్మ చెట్టైనా, గంధపు చెట్టైనా ఎండిపోయాక దానిని దగ్ధము చెయ్యడమే ఆనవాయితీ. ఇదే సృష్టిలోని నియమం. ఈ యుద్ధంలో ధృతరాష్ట్రపుత్రులను దండించే క్రమంలో ఎవరు అవరోధం కల్పించినా వారిని వధించడం అనివార్యం. ఈ యుద్ధంలో ధృతరాష్ట్రపుత్రులను మనం శిక్షించకుండా ఎవరు అడ్డు నిలబడినా సరే వారిని మీరు వధించక తప్పదు. కానీ పితామహులను వధించడం అనివార్యం అనుకోకూడదు మాధవ. ఈ రోజు వారు అగ్రజులను, నిశస్త్రులను చేశారే కాని వారికి ప్రాణహాని కలిగించలేదు. అనగా ఈ ధర్మయుద్ధంలో పితామహులు కూడా మన విజయాన్ని ఆకాంక్షిస్తున్నారు. ఈ విధంగా వారు మన విజయ పదంలో ఆటంకం సృష్టించినంత వరకు వారిని వధించాలనుకోవటం అనివార్యం ఎలా అవుతుంది? ఇక ఈ రోజు జరిగిన విధంగానే రేపు కూడా మనం వ్యూహం ఛేదించి దుర్యోధనుని చేరుకోగలం. కేవలం యుద్ధమే కాదు పార్థ, జీవితంలోని ప్రతి క్షణం మనకు ఒక సరికొత్త అనుభవాన్ని ఇస్తుంది. పాత అనుభవాల ఆధారంగా ప్రణాళికలు వేసుకునేవారు నిరాశను ఎదుర్కొంటారు. ఒకవేళ మహితాత్ముల పరిస్థితిలో కానీ, మనస్థితిలో కానీ ఏదైనా మార్పు వస్తే మనం ఏమాత్రం నిరాశ చెందకూడదు. శుభమస్తు మహితాత్మ భీష్మ. ఒకవేళ మీకు తీరిక ఉంటే రేపటి వ్యూహరచన గురించి చర్చించుకుందాం.
ప్రతిభావంతుడైన వ్యక్తి ఎవరైనా గాలి దుమారంలోనైనా సరే దీపపు జ్వాల ఆరిపోకుండా స్థిరంగా ఉంచగలడేమో కానీ ఒకవేళ ఆ దీపపు ఒత్తి తడిసిపోయి ఉంటే దాని జ్వాలను ఆరిపోకుండా స్థిరంగా ఉంచలేడు. ఇప్పుడు నా ఆత్మజ్యోతి కూడా నా అశ్రువులతో తడిసిపోయింది ఆచార్య. నేను యుధిష్ఠిరుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్ఠించి ధర్మ సంస్థాపన చేయాలని ఆశతో ఇంతకాలం హస్తినాపుర సింహాసనానికి బందీగా మిగిలిపోయాను. కానీ ఆ యుధిష్ఠిరుడినే ఈ రోజు నేను బంధించవలసి వచ్చింది. ఈ మనోవేదనతో నేను రణభూమిలో శస్త్రం సంధించగలనా ఆచార్య ద్రోణ? కానీ వ్యూహ రచనల గురించి ఈ మహాయుద్ధంలో చర్చించడం కూడా అనివార్యమే. ఆశీనులు కండి. మీ ప్రతిపాదన ఏమిటి ఆచార్య ద్రోణ? ఒక అత్యంత అసామాన్యమైన వ్యూహరచన ఉంది, మాలా వ్యూహం. ఇందులో మన మొత్తం సైన్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి దాడి చేయవచ్చు. లేదు ద్రోణాచార్య, ఈ వ్యూహరచన చేస్తే మనం మన సైనిక దళాలన్నింటినీ సమగ్రంగా నియంత్రించలేకపోవచ్చు. ఈ కారణంగా ధృతరాష్ట్ర పుత్రులలో ఎవరైనా మృతి చెందవచ్చు, లేదా పాండుపుత్రులలో ఎవరైనా మృతి చెందవచ్చు. నేను నా అంతిమ శ్వాస వరకు నా మునిమనుమల మరణానికి బాధ్యత వహించలేను. ఈ కారణంగానే నేను ఈ రోజు యుద్ధభూమిలో యుధిష్ఠిరుని కేవలం బంధించాను, అతడిని వధించలేదు. అవకాశం ఉన్నప్పటికీ నేను అతడిని వధించలేదు ద్రోణాచార్య, వధించలేదు. ఈ యుద్ధంలో మన లక్ష్యం కేవలం ఒక్కటే ద్రోణాచార్య. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కురువంశంలో ఏ ఒక్కరూ మృతి చెందకుండా చూడాలి. మనం శీఘ్రమే యుధిష్ఠిరుని బందీని చేసి ఈ యుద్ధానికి ముగింపు రాయాలి. యువరాజా, మన మహారథులందరికీ సంకేతం ఇచ్చి ఇక్కడ సమావేశపరచవలసిన అవసరం ఏమొచ్చింది? మిత్రమా కర్ణ, నువ్విక సిద్ధంగా ఉండవచ్చు. రేపు ప్రాతకాలమే రణభూమిలో ప్రవేశించి నీ ప్రతాపమేమిటో చూపించు. నువ్వు నమ్మక ద్రోహం చేయవని నీ పైన నాకు పూర్తి విశ్వాసం ఉంది. కానీ మేనలుడా, మౌనం వహించండి మామయ్య. మీ సలహా సంప్రదింపులతోనే నాకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. మీ ప్రతిపాదన మూలంగానే మహితాత్ముడు భీష్ముడి మొండి పట్టుకు తల వంచాను నేను. అందుకే నా మిత్రుడు కర్ణుడు ఇంతవరకు రణభూమిలో ప్రవేశించలేకపోయాడు. దానివల్ల లభించిందేమిటి? ఈ రోజు ప్రత్యక్షంగా చూశారుగా, మహితాత్ములు మన సైన్యానికి సర్వసేనాధిపతిగా వ్యవహరిస్తారు. కానీ ఆయన యుద్ధం శత్రువుల కోసం చేస్తారు. యువరాజా, ఒకవేళ తమరి సోదరులకు నా సంరక్షణ లభించి ఉండకపోతే ఈ యుద్ధం మొదటి రోజునే మీ అందరి ప్రాణాలు పోయుండేవి. ప్రాణాల కంటే అత్యంత విలువైనది ఆత్మగౌరవం. ఆత్మగౌరవం కంటే విలువైనది విశ్వాసం. పితామహ, మీరు నాకు విశ్వాసఘాతం చేశారు. అలాగే నా ఆత్మగౌరవాన్ని వధించారు మీరు. కేవలం నా ఒక్కడిదే కాదు, సమస్త హస్తినాపుర ప్రజల ఆత్మగౌరవాన్ని సర్వనాశనం చేశారు మీరు. కళంకం తెచ్చిపెట్టారు మీరు మహారాజు శంతనుడి ప్రతిష్టకు. యువరాజా దుర్యోధన, నిన్ను సర్వదా కాపాడతానని ప్రతిజ్ఞ చేసి ఉండకపోతే ఇక్కడే ఈ క్షణమే నిన్ను వధించేవాడిని. అయితే అందుకోండి మీ ఆయుధాన్ని. ఇక్కడే ఇప్పుడే ద్వంద్వ యుద్ధం చేద్దాం. మహితాత్మ భీష్మ, ధర్మబద్ధుడనని గంగాపుత్రుడనని అంటారుగా, నిజానిజాలు అందరికీ తెలియాలి. ఇంకెంత సామర్థ్యం మిగిలిందో మీ విశ్వాసఘాతుక భుజాలలో. యుధిష్ఠిరుని వధించే అవకాశం లభించింది వీరికి. కానీ వీరు ఆ అవకాశాన్ని వదిలేశారు. ఒకవేళ మీరు యుధిష్ఠిరుని వధించి ఉన్నట్లయితే ఈ యుద్ధం ఈ రోజే పరిసమాప్తమయ్యేది. పితామహ, ద్రోహం తలపెట్టారు మీరు. మిత్రమా కర్ణ, హస్తినాపురం మహారాజు ఇచ్చిన అధికారంతో నేను నిన్ను ఆదేశిస్తున్నాను. రేపు నీవు
యుద్ధ భూమిలో ప్రవేశించాలి. నా నిర్ణయం ఏమిటో కూడా నీకు బాగా తెలుసు దుర్యోధన. ఒకవేళ నీ మిత్రుడు కర్ణుడు రేపు యుద్ధ భూమిలో కాలు మోపితే నేను యుద్ధం విరమిస్తాను. తప్పకుండా యుద్ధం నుంచి విరమించుకోండి. మీరు రణభూమిలో ఉన్నా లేకున్నా అంతా ఒకటే పితామహ. వాస్తవానికి మీరు రణభూమిలో లేకుంటేనే నాకు ఎంతో సునాయాసంగా విజయం లభిస్తుంది. ఇప్పుడు నాకు మీ అవసరం లేనేలేదు. దుర్యోధన, ముత్యాలతో ఉన్నంత వరకే దారాన్ని ఆ మాలలో భాగంగా పరిగణిస్తారు. దాని విలువ అంతవరకే. మాల నుంచి ముత్యాలు విడిపోతే ఆ దారం వ్యర్థమైనదవుతుంది. గురుదేవా, నాపై ఇలా ఆగ్రహం చూపే ముందు మీరే స్వయంగా ధర్మమేమిటో ఆలోచించండి. అలాగే మహితాత్మ భీష్మ, మీరు కూడా మీ ధర్మమేమిటో ఆలోచించండి. మీరు జీవితమంతా ధర్మాన్ని అభిమానిస్తూ వచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఏం చేశారు మీరు మీ ధర్మాన్ని? మీరు హస్తినాపుర సింహాసనాన్ని సదా రక్షిస్తారని ప్రతిజ్ఞ చేశారు. ఈ రోజు ఇలా మీరు రణభూమి నుంచి నిష్క్రమిస్తే మీరు చేసిన ప్రతిజ్ఞ ఏమైపోతుంది మహితాత్మ భీష్మ? నేను హస్తినాపురాధీశునిగా కాదు, సేవకునిగా ఇకపై నా జీవితాన్ని అంకితం చేస్తాను. హస్తినాపురి సింహాసనాన్ని అధిష్ఠించి నీవు మహారాజుగా ఉన్నంతకాలం అంతకాలము నేను హస్తినాపురికి నీకు సేవకునిగా ఉండి నీ ప్రతి మాటను ఆదేశంగా భావిస్తాను. ఏ పరిస్థితుల్లోనైనా సరే మీకు రణభూమిని త్యజించి వెళ్లే అధికారం లేనేలేదు. నా మిత్రుడు కర్ణుడు యుద్ధం చేసినా చేయకపోయినా మీరు ఈ యుద్ధం చేసి తీరాల్సిందే. అవును మహితాత్మ భీష్మ, జాగ్రత్తగా ఆలోచించండి. ఇది మీరెదుర్కొంటున్న ధర్మ సంకటం. మీరే నిశ్చయించుకోవాలి పితామహ. మీరు తీసుకున్న 2 ప్రతిజ్ఞలలో అసలు మీరు దేనిని నిర్వహిస్తారో? హస్తినాపురాన్ని రక్షిస్తారా, లేక నా మిత్రుడు కర్ణుడిని రణభూమిలో చూసి రణభూమిని త్యజిస్తారా? మీరే ఆలోచించుకోండి పితామహ. మీరు మీ ధర్మాన్ని త్యజించి నేలపై పాకే కీటకంలా మరణించాలనుకుంటున్నారా, లేక ధర్మబద్ధులై ఉండి ఉజ్వలమైన జీవితం గడిపి మరణించాలనుకుంటున్నారా? నా నిర్ణయం వినండి. నా మిత్రుడు కర్ణుడు. ఆగు మిత్రమా. మహితాత్ములను ఈ విధంగా అవమానించవద్దు. గంగాపుత్రులు భీష్ములు మీ పట్ల విశ్వాసఘాతం చేయరని నేను పూర్తిగా నమ్ముతున్నాను. వీరిని యుద్ధం చేయనివ్వండి. నా వరకు నేను మీకోసం సదా సిద్ధంగానే ఉంటాను. నా ప్రాణం మీకేనాడో అంకితం చేశాను. మహిళడా, అంగరాజు సముచితంగానే మాట్లాడుతున్నాడు. పుత్రా దుర్యోధన, మహితాత్ముడిని కనికరించు. వృద్ధాప్యంలో వారిని ఇంతగా క్షోభ పెట్టవద్దు. సరే, అయితే మీరందరూ ఇంతగా చెప్తున్నారు కాబట్టి వీరికి మరో అవకాశం ఇవ్వగలను. కానీ దానివల్ల నాకేం లభిస్తుంది? నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను మరణించేంత వరకు నేను రణభూమిని త్యజించి వెళ్ళను. దివారాత్రాలు నేను రణభూమిలోనే నిలబడి ఉంటాను. ఏ విధంగానైతే మహాశివుడి ఉగ్రతాండవం వల్ల సమగ్ర లోకాలలో అంధకారం అలుముకుందో సరిగ్గా అదే విధంగా నేను శత్రువుల హృదయాలలో పరాజయమనే అంధకారాన్ని వ్యాపింపజేస్తాను. శత్రువుల సమస్త సైన్యాన్ని ధ్వంసం చేస్తాను నేను. పార్థ, ఎంత సమయం పాటు నీవు గురుద్రోణులను యుద్ధంలో నిమగ్నంగా ఉంచగలవో, ఎంత సమయం పాటు బావ యుధిష్ఠిరుడు మహితాత్ములను రణభూమి నుండి దూరంగా ఉంచగలరో, అంత సమయంలోనే బావ భీముడు
యువరాజు దుర్యోధనుడిని పరాజితుణ్ణి చేయగలడు. మన ఈ వ్యూహంలో అంతిమ పథం, మన విజయానికి వేసే చివరి అడుగు ఇప్పుడు నీ మీద, బావ భీముడు, బావ యుధిష్ఠిరులపై ఆధారపడి ఉంది. కేవలం సమయం పార్థ. బావ భీముడికి ఎంత సమయం ఇవ్వగలవో అంత ఇవ్వు. దుర్యోధన, నీలో సాహసం నశించిందా లేక నీ భుజాలలో సామర్థ్యం నీరు గారిపోయిందా? రా, వచ్చి నాతో యుద్ధం చేయి. మేనల్లుడా, మూర్ఖంగా ప్రవర్తించకు. ఆంబోతైతే ఇంకో ఆంబోతు అరుపు విని లేచి నుంచుంటుంది. కానీ యోధుడన్నవాడు యుద్ధానికి పిలవగానే ఆవేశపడడు. అవకాశం చూసుకుని యుద్ధం చేస్తాడు. మామయ్య, నేను ఈ కీటకాన్ని నలిపివేస్తాను. నీకది సాధ్యమే, కానీ ఆ అవసరం లేదు. అయినా మహితాత్ములు భీష్ముడు ఇప్పుడు రణభూమి నుండి బయటికి వెళ్ళారు. అలాంటప్పుడు ఇప్పుడు నీవు యుద్ధానికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదు. మల్లసేన, దాడి చేయండి. దుర్యోధన, వాస్తవంగా నీకు శక్తి ఉంటే వచ్చి రణభూమిలో నా ముందు నిలబడు. అపహాస్యం చేస్తున్నారు అందరూ. పితృదేవా, ఇది వాసుదేవుని ఆలోచన. మిత్రుడు దుర్యోధనుడి రక్షణకై నేను వెంటనే వెళ్ళాలి. యుద్ధం పూర్తి కాకుండా మీరు ఇక్కడి నుంచి వెళ్ళలేరు. నీ వంటి నపుంసకునికి జన్మనిచ్చారా? నీ మాతృమూర్తి భీమా, మృత్యువును చూసి ఇంత భయపడేవాడివి ఈ యుద్ధాన్ని ఎందుకు ఆరంభించావు? రా దుర్యోధన, వచ్చి నా పాదాలపై పడి క్షమాపణ కోరుకో. నీవు క్షత్రియుడివా లేక నపుంసకుడివా? భీమా! మరణించడానికి సిద్ధంగా ఉండు. పుట్టిన నాటి నుండే మరణించేందుకు సిద్ధంగా ఉన్నవాడే నిజమైన క్షత్రియుడు అవుతాడు. మూర్ఖుడా, ఇప్పుడు నీ పాపాలన్నింటినీ జ్ఞాపకం చేసుకో.
ఆ ఈశ్వరుని క్షమాపణ వేడుకో. ఈ జన్మలో నీవు కాలంలోని కీటకానివి. వీలైతే నీవు వచ్చే జన్మలో ఫలంలోని కీటకంగా పుట్టు. భీమా! దుశ్శాసన, ఇద్దరు మహాయోధులు యుద్ధం చేస్తుండగా అర్భకులు మధ్యలో దూరి తలపడరాదు. ఇంకొంత సమయం పార్థ. మావ భీమునికి ఇంకా విజయం లభించలేదు. లే దుర్యోధన, లే లే దుర్యోధన. పుత్ర యుధిష్ఠిరాలు, ఇప్పుడు లొంగిపోతే నేను నిన్ను దుర్యోధనుని వద్దకు తీసుకువెళ్తాను. ఈ యుద్ధం అక్కడే అంతమవుతుంది పుత్ర. కానీ ఆ దుర్యోధనుడు అప్పటి వరకు జీవించి ఉంటాడా పితామహ? ఈ కారణంగానే నేను యుద్ధాన్ని ఆరంభించాను సోదరా భీమా. నీ మస్తకాన్ని నా పాదాల కింద ఉంచి తొక్కడానికే. లే, కీచకం మాదిరిగా భూమి మీద పడున్నావెందుకు సోదరా భీమా? నిజంగా శక్తి ఉంటే పైకి లే. లే, దాడి చెయ్యి నా మీద. లే, నీ శత్రువు నీ ఎదురుగా నిలుచుని ఉన్నాడు. పైకి లే.
లే సోదరా భీమా లే. లేవండి లేవండి భీమన్నయ్య. భీమన్నయ్య లేవండి, మా ఆత్మ గౌరవం మీరు. లేవండి భీమన్నయ్య. నా ప్రతిజ్ఞను స్మృతికి తెచ్చుకో దుర్యోధన. నీవు నీ ఈ నోటితోనే ద్రౌపదిని వ్యవస్థను చేయమని నాడు ఆదేశించావు. ముందు నీ పళ్ళు రాలగొడతాను, ఆ తరువాత నేను నీ మస్తకాన్ని. అసంభవం అసంభవం సోదరా భీమా. నేను యువరాజును. హస్తినాపుర మహారాజు ధృతరాష్ట్రులు ఈ రణభూమిలో లేరు కనుక వారి అధికారం ఇప్పుడు నా చేతిలోనే ఉంది. నన్ను బంధించేందుకు అధికారం, అలాగే నన్ను వధించేందుకు అధికారం కేవలం మీ అగ్రజుడు యుధిష్ఠిరునికి మాత్రమే ఉంది. మూర్ఖ దుర్యోధన, పెద్ద తండ్రి లేనప్పుడు వారి అధికారం ఏ విధంగా నీ పరమైందో అదే విధంగా అగ్రజులు ఇక్కడ లేరు కనుక వారి అధికారం ఇప్పుడు నా చేతికి వచ్చింది. కనుక యువరాజుగా నేను ఇప్పుడు నీకు దండన విధిస్తున్నాను. ఇందుకోసమే వాసుదేవుడు అగ్రజుని హస్తినాపురి వైపు పంపారు. అలా చేస్తే పితామహుల రక్షణ నీకు లభించే అవకాశం ఉండదని. రా వచ్చి నాతో సంబంధం పెట్టుకో. రా దాసి ద్రౌపది వచ్చి నా తోపై కూర్చో. దుశ్శాసన వ్యవస్థను చెయ్యే.